ఎవ్రీవన్, అందరికీ వారాహి అమ్మవారి నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజు వారాహి అమ్మవారి నవరాత్రుల భాగంగా 8వ రోజు కదా. 8వ రోజు స్పెషల్ గా నేనైతే నవగ్రహాల దీపాలను అయితే వెలిగించాను. ఇంకెలా వెలిగించానో చూద్దురండి. ఎలా వెలిగించాననేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నిన్ననైతే 7వ రోజులో భాగంగా శాకాంబరి అవతారంలో అమ్మవారిని అయితే కొలిచాను కదా. ఇంకా ఐశ్వర్యాన్ని కలిగించే బెల్లం దీపం కూడా పెట్టాను. ఇంకా దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇంకా నిన్నటి పూజ కోసం పెట్టిన వెజిటేబుల్స్ ఇంకా పూజ సామాన్లు అంతా తీసేసుకొని పీఠం అయితే మనము ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దీపాన్ని అయితే వెలిగించాను. వాటికి సంబంధించిన వీడియోలు కూడా ప్రతిరోజు నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఇంకా బెస్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజు అయితే నేను 8వ రోజు కదా, 8వ రోజు నవగ్రహాల దీపాలను అయితే వెలిగిస్తున్నాను. అంటే నవగ్రహాలకు అధిపతి ఒక్కొక్కరు ఉంటారు కదా, వాటికి సంబంధించిన ధాన్యాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్. అంటే బుధునికి పెసళ్ళు, శనికి నువ్వులు, ఇలా ఈ రకంగా నేను నవధాన్యాలను తీసుకొని 9 ప్రమిదల్లో నేను దీపాలను అయితే వెలిగిస్తున్నాను. ఇంకా ఎలా అనేది వీడియోలను అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఫస్ట్ అయితే వస్త్రం అయితే నేను మళ్ళీ ఫ్రెష్గా చేసి పెడుతున్నాను. ఎందుకంటే మనం పూలు తీసేటప్పుడు అటు ఇటు చేసేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది కదా, దానికోసమని నేను మళ్ళీ కొత్తది అయితే పెట్టాను. ఇంకా వాటితో పాటు డైలీ మల్లెపూలు అయితే అమ్మవారికి అలంకరణ అయితే చేయాలి. అంటే నార్మల్గా మల్లెపూలు వాడిపోవు అనేసి ఇంకా అలా ఒక 2 days అలా ఉంచుతారు కదా, అలా కాకుండా ఎప్పుడు ఫ్రెష్గానే ఉంచాలి. ఇంకా ఫస్ట్ మనం కలశంను అయితే చెంబుని పెట్టుకోవాలి. దానికి ఇంకా గంధం కుంకుమ కూడా పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన పానకము, ఇది బెల్లము, యాలకుల పౌడరు, ఇంకా పచ్చకర్పూరం వేసి ప్రిపేర్ చేస్తారు. మనం నైవేద్యాలు పెట్టకున్నా పానకం అయితే కంపల్సరీగా అమ్మవారికి నివేదన చేసుకోవాలి. దీంతోపాటు మనం దీపం కుందీలకు కూడా గంధం కుంకుమనైతే పెట్టుకోవాలి. ఇంకా ప్రతి దాని కింద తమలపాకు అయితే కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దీపాలను కానీ ఇంకా మనం నైవేద్యాలు కానీ వట్టిగా నార్మల్గా అయితే అస్సలు పెట్టద్దు. ఏదైనా ప్లేట్ అయినా ఉండాలి, లేదా మనం తమలపాకులతో అయినా పెట్టుకోవాలి. ఇంకా నేను ప్రతి వీడియోలో చూపించాను. ఇంకా నైవేద్యం బౌల్లకు కూడా గంధం కుంకుమనైతే కంపల్సరీగా పెట్టుకోవాలి. అమ్మవారికి పెట్టే ఏదైనా కానీ దీపమైనా నైవేద్యాలైనా అమ్మవారి స్వరూపాలుగానే భావించి వాటికి కూడా గంధము కుంకుమ పెడితేనే ఆ పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. నేనైతే ఇలానే చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి దానికి గంధం కుంకుమ అయితే పెడతాను. ఇంకా ఈరోజు నవగ్రహ దీపాలు వెలిగించబోతున్నాను కదా, దానికోసం అయితే 9 మట్టి ప్రమిదలను అయితే తీసుకొని ఆ మట్టి ప్రమిదలు ఒక ప్లేట్లో కాకుండా, అంటే విడివిడిగా పెడితేనే మీకు ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ప్లేట్లో అయితే కొంచెము కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనేసి నేనైతే ఇలా విడివిడిగా ఒక్కొక్క దీపం అయితే పెట్టాను. వాటి కింద తమలపాకులు కూడా నేను పెట్టినాను. ఇంకా ఇప్పుడు ఆ దీపం ప్రతిమలకు కూడా ఫ్లవర్స్ని అయితే పెట్టుకుంటున్నాను. ఒక్కొక్క ప్రతిమకి ఒక్కొక్క పువ్వునైతే పెట్టుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు ఇంకా గణపతికి, గౌరమ్మకి, కలశం పైన, ఇంకా నైవేద్యాల దగ్గర అన్నింటికి పువ్వులు పెట్టుకున్న తర్వాత 9 పువ్వొత్తులు అయితే చేశాను. 9 దీపం కుందీలకి ఇంకొక దీపం కుందీలో అయితే నేను ఒక్కొక్క పువ్వొత్తిని అయితే వేస్తున్నాను. ఇంకా నార్మల్గా వత్తి చేయొచ్చు, కానీ ఇంకా సైడ్కి నల్లగా అయిపోతుంది కదా, ఇలా అయితే మిడిల్లో ఉంటుంది కాబట్టి చూడ్డానికి బాగుంటుంది. ఇంకా దీపం కుందీలు కూడా కొత్తగా కనిపిస్తాయి. ఇంకా ఇలా అన్ని దీపం పువ్వొత్తులు అయితే దీపాలలో పెట్టిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే వేస్తున్నాను అన్ని ప్రమిదలలో. రెగ్యులర్గా వాడే పూజ ఆయిల్తో పాటు నేను కొంచెం నెయ్యి కూడా వేస్తాను. నా ప్రీవియస్ వీడియోల్లో కూడా నేను చెప్పినాను. ఎందుకంటే అన్ని రకాల ఆయిల్ వేసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వేసే ఆయిల్ కూడా 9 రకాల నూనెలు కలిపి ఒక ఆయిల్గా చేస్తారు. ఇది పూజ స్టోర్లో అయితే దొరుకుతుంది. ఇంకా దాంతోపాటు ఇంకా ఇంట్లో నేను ఆవు నెయ్యి తెప్పించాను కాబట్టి ఇంకా దాన్ని కూడా వేస్తున్నాను. ఇంకా వీటితో పాటు అన్నీ పెట్టిన తర్వాత ఇంకా దీపం ప్రమిదలకైతే గంధం కుంకుమనైతే కంపల్సరీగా పెట్టాలి. 4 మూలలు నేనైతే పెట్టినాను. ఇలా అన్ని ప్రమిదలకి గంధం కుంకుమ పెట్టి ఇంకా గౌరమ్మకి, గణపతికి, వారాహి అమ్మవారికి అన్నింటికి కూడా మనము పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ కలశంలో కూడా మనము గంధము కుంకుమ వేసి ప్రతిష్టాపన చేసుకున్నాం కదా.
ఇంకా మళ్ళీ వారాహి అమ్మవారి ఫోటోకి కూడా పెట్టాలి. దీంతోపాటు అమ్మవారికి ఇష్టమైన జువ్వాది పౌడర్ కూడా ప్రతి దీపం కుందీల్లో వేసుకోవాలి. ఇంకా పీఠం పైన కూడా వేసుకోవాలి, కలశంలో కూడా వేసుకోవాలి, అమ్మవారి ఫోటో ముందు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇది అమ్మవారికి చాలా ఇష్టము. సుగంధాలతో కూడిన పూజ అంటే అమ్మవారు చాలా ఇష్టపడతారు. దీంతో పాటు పచ్చకర్పూరం అయితే ఇంకా చాలా ఇష్టము. దీన్నైతే పానకంలో వేసుకోవాలి, దీపం కుందీల్లో వేసుకోవాలి. ఇంకా అమ్మవారి ఫోటోకి, గౌరమ్మకి, గణపతికి పీఠం మీద అన్నీ వేసుకోవాలి. అత్తరు కూడా రోల్ చేసుకున్న తర్వాత మనము నవధాన్యాలని తెప్పించుకున్నాం కదా పూజ స్టోర్ నుండి, వాటినైతే ఒక్కొక్క దీపం ముందు ఒక్కొక్క నవధాన్యాలనైతే పోసుకోవాలి నవగ్రహాల అనుకూలంగా. అంటే మన జీవితంలో ఏది జరిగినా నవగ్రహాలు బాగుంటేనే అంతా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. సో దానికోసమని నవగ్రహాలను శాంతింపజేయడం కోసం నేనైతే ఈ నవగ్రహ దీపారాధన అయితే ఈరోజైతే చేస్తున్నాను. మీరు కూడా కంపల్సరీగా ఈ అమ్మవారికే కాదు ఇంకా శనివారం రోజు కూడా మీరు ఇలా చేసుకోవచ్చు. ఇలా ప్రతి ధాన్యము మనము దీపం కుందీల ముందు పెట్టుకున్న తర్వాత దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపాలు వెలిగిస్తున్నంతసేపు గంటనైతే కంపల్సరీగా మోగించాలి. ఎందుకంటే బయట జరిగే మనకి చెడైనా మంచైనా ఏది వినకుండా పూజ మీద ధ్యాస ఉండేలాగా గంటనైతే కొట్టుకుంటూ ఉండాలి. ఇంకా ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి ధూపం అయితే వేయాలి. ఇంకా ధూపం ఇచ్చిన తర్వాత లాస్ట్కి అయితే ఇంకా కర్పూర హారతి అయితే ఇచ్చి అమ్మవారికి మనం సమర్పించిన నైవేద్యాలు అన్ని నివేదన అయితే సమర్పించుకోవాలి. ఇంకా ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి ఇంకా పూజనైతే కంప్లీట్ చేసేసుకోవాలి. ఇంకా దీంతో పూజ కంప్లీట్ అయిపోయినట్టే. కొబ్బరికాయ కొట్టిన తర్వాత గంధం కుంకుమ అస్సలు పెట్టద్దు, చక్కెర అయితే మనము వేసేసుకోవాలి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి అమ్మవారి పీఠాన్ని, అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్ ఎంత కలగా ఉందో. నాకైతే ఇలా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంతసేపు అమ్మవారిని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నవగ్రహ దీపారాధనతో అయితే చక్కగా ఉంది ఈరోజు పూజనైతే. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో అరటి చెట్టు ఉంది, మీకు తెలుసు కదా. ఇంకా నేనైతే ఒక అరటాకునైతే తెచ్చుకొని ముందు సాల్ట్, ఇంకా అప్పడము, అమ్మవారికి నైవేద్యంగా చేసాం కదా మక్క గారెలు, వాటినైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కొంచెం కర్రీ వేసుకొని రైస్ అయితే వేసేసుకోవాలి. ఫస్టే మనం రైస్ అస్సలు వేసుకోవద్దు. నార్మల్గా మనం ఇంట్లో తినేటప్పుడైనా కానీ ఫస్ట్ కర్రీ వేసుకొని రైస్ వేసుకోవాలి. ఇంకా ఈరోజు నేను ఫాస్టింగ్లో అయితే ఈ ఐటమ్స్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీరు ఏం చేసుకున్నారో, మీరు కూడా పూజ చేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అమ్మవారి అనుగ్రహంతో 8వ రోజు కూడా నేను సక్సెస్ఫుల్గా పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా తొందరగానే అమ్మవారి నవరాత్రులు అయితే కంప్లీట్ కాబోతున్నాయి. అసలు చూస్తుండగానే అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండని అయితే అనిపిస్తుంది నాకు. అమ్మవారి అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.